చెవుకు పెట్టుకునే రింగు భాగం, ఇది బుట్ట భాగం. ఈ స్వామివారు సూర్య భగవానుడి దగ్గర ఇటువంటివి 12 కుండలాలు ఉన్నాయటండి. 12 కుండలాలు ఉన్నాయటండి. అందులో 2 కుండలాలు తీసి వరుణదేవుడు బహుకరంగా ఇచ్చాట సూర్య భగవానుడు. ఈ కుండలాల శక్తి తట్టుకోలేక వరుణదేవుడు సముద్రుడు బహుకరంగా ఇచ్చాడు. ఈ 2 కుండలాలు సముద్రుడి దగ్గర ఉన్నాయి. ఈ గోదావరిని గౌతమ ఋషి తీసుకొస్తున్నాడు. ఈ ప్రాంతాన కొద్దిలోకి గౌతమ ఋషి ముసలివాడైపోయాడు. అందుచేత ఈ గోదావరి పేరు వృద్ధాగౌతమైనది. అయితే ఈ గోదావరి ప్రాంతానికి కొద్దిలో కోపం పెంచుకుంటుందండి. ఎందుచేతంటే నేను వస్తున్నా సరే నా పతి సముద్రుడు పట్టించుకోవట్లేదు కనుక నేను నా పతి చెంతకు చేరను అని చెప్పేవాడి భయంకరమైన శబ్దం చేసుకుంటూ అతి కోపం మీద భూమిలోకి వెళ్ళిపోతుందట. ఆ శబ్దానికి సముద్రుడు భయపడి ఈ గోదావరి నా చెంతకు చేరకుండా పాతాళంలోకి వెళ్తోంది, ఆవిడ పాతాళంలోకి వెళ్ళిందంటే నన్ను ఏం చేస్తుందో పాలిపోవట్లేదు అని ఆలోచించుకుని ఈవిని శాంతపరచాలంటే ఏం చేయాలని ఆలోచించుకున్నాడండి ఆయన.